రెండవది నేత్రాశ చూపించాడు యేసు ప్రభుకి. ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి. వీటి కోసమే కదా నువ్వు వచ్చావు. ఈ లోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి. నా పాదాల మొక్కు నీకు ఇచ్చేస్తా. ప్రభు యేసు ప్రభువునికి మాత్రమే మొక్కాలి అని వాక్యాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లోక రాజ్యాల కోసం వచ్చిన మాట వాస్తవమే. అయితే నీ పాదాల మొక్కిగా తీసుకునే పాపం చేయకుండా బ్రతికి నిన్ను కలువరి శిలువలో ఓడించి నీ బందికానాలో ఉన్న మానవుల్ని విడిపించడానికి వచ్చాడు. అంతేగాని నీకు లోబడి నీకు చేతిలో చేయగలిపి దేవునికి విరోధంగా నిలిచి మనుషుల కోసం రాలేదు. నేను అలాగూ మనుషుల్ని రక్షించడానికి ఉద్దేశించలేదు. ప్రభు యేసు కలువరి శిలువలో దయచేసి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు శరీరంలో పాపాన్ని గెలిచాడు. అపవాదిని ఓడించడానికి ఆయన శరీరమే ఆయనకి సాధనం. ఏ శరీరంతో అయితే మానవ జాతిని అపరాధంలో పడేసిందో పాపం చేయించి, ఆ శరీరంలోనే పాపం చేయకోకుండా బతికి అపవాదిని ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు ప్రభు యేసు. కలువరి శిలువలో యేసు ప్రభు యొక్క మరణం మనకు సువార్త ఎలాగయ్యింది అంటే మొట్టమొదటి సమాచారం పాపం చేయకుండా బ్రతికాడు ప్రభు యేసు. రెండవది ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు. దేవుని న్యాయమైన తీర్పు, పాపము విషయంలో దేవుని న్యాయమైన తీర్పుని ప్రభు అయిన యేసు తన శరీరంలో అనుభవించాడు. దేవుడు న్యాయవంతుడు. పాపిని నిర్దోషిగా ఎంచలేడు. పాపానికి శిక్ష విధించుకోకుండా నిర్దోషిగా ఎంచలేడు దేవుడు. మనుషులందరూ పాపం చేసిరి, దేవుని ఉగ్రతకు పాత్రలైది. మరి వాళ్ళందరినీ నీతిమంతులుగా ఎంచితే దేవుడు అన్యాయస్తుడైపోతాడు. అందుకని పాపానికి శిక్ష విధించాలి. పాపానికి శిక్ష విధించాలంటే పాపం లేని మనుషుడు కావాలా? ఎవరతను? యేసుక్రీస్తు వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రక్తం చిందింపబడుకోకుండా పాపక్షమాపణ కలుగదు అని చెప్పేశాడు. హెబ్రీయులకు రాసిన